హరే కృష్ణ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మై డివైన్ స్పేస్. మనిషి జీవితం అంటే కేవలం శరీరానికి ఆహారం ఇవ్వడం మాత్రమే కాదు, మనసుకు శాంతి, ఆత్మకు వెలుగు అవసరం. అదే ధ్యానం, భక్తి మరియు ఆధ్యాత్మికత ద్వారా సిద్ధిస్తుంది. ఈ జగత్తు ఆదిమూలతత్వం, ఆదిశక్తి ద్వారా ఏర్పడింది. ఆ శక్తి అనేక రూపాలలో, అనేక తత్వాలలో మనకు అనుభవించబడుతుంది. ఈ శక్తి సృష్టి, స్థితి, లయలకు మూలం. ఈ పరాశక్తి కేవలం ఒక దేవతారూపం మాత్రమే కాదు, అది శుద్ధ చైతన్యం. మనలో ప్రతి ఒక్కరిలో ఉన్న దివ్య శక్తిని గుర్తు చేసే పవిత్రమైన కాలమే ఈ నవరాత్రులు. ప్రపంచం మీద అధర్మం పెరిగినప్పుడు ఆ పరాశక్తి దుర్గాదేవిగా అవతరించి రాక్షస శక్తులను నాశనం చేస్తుంది. భక్తుల రక్షణ కోసం మాత అనేక రూపాలలో అవతరిస్తుంది. కాళీ, లక్ష్మి, సరస్వతి వంటి దేవీ స్వరూపాలు భక్తుడి లోపాలున్న అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని, శక్తిని ప్రసాదిస్తాయి. ఈ 9 రాత్రులు దేవీమాత యొక్క 9 రూపాల్ని నిత్యం ఒక రూపంగా భక్తితో ఆరాధించడం ద్వారా మనిషి తన లోపల ఉన్న చీకటి నుండి వెలుగు వైపుకు ప్రయాణం చేస్తాడు. ఇది కేవలం ఉత్సవం కాదు, ఇది ఆత్మ పరిశుద్ధత మరియు పరమాత్మ చైతన్యంతో కలయిక కోసం సాధన. ఈ పవిత్ర సందర్భంలో మీరు వినబోయే నవరాత్రుల కథలు కేవలం పురాణ గాథలు కాదు, అవి ప్రతి మనిషిలో దాగిన దైవీ శక్తిని గుర్తు చేయడానికై రూపొందించిన దివ్య బోధనలు. ఇప్పుడు మనం ఆ కథల లోతుల్లోకి ప్రవేశిద్దాం. నవరాత్రుల్లో 3వ రోజు దుర్గాదేవిని ఏ అవతారంలో పూజించాలో ఇప్పుడు చూద్దాం. ఈరోజు అమ్మవారిని చంద్రఘంటాదేవి రూపంలో పూజిస్తాం. చంద్ర అంటే చంద్రుడు, గంట అంటే గంట. ఈమె తలపై చంద్రుడు లాంటి అర్ధచంద్రాన్ని ధరించి ఉన్నందున ఈమెను చంద్రగంట అంటారు. ఈ స్వరూపంలో అమ్మవారు మహిషాసురుడు వంటి రాక్షసులను సంహరించడానికి సిద్ధంగా ఉన్న యోధురాలిగా కనిపిస్తుంది. ఈమె రూపం శాంతంగా కనిపించినా అంతర్గతంగా అత్యంత శక్తివంతమైన యోధినిగా ఉంటుంది. ఈమె అవతారానికి సంబంధించి ఒక పురాణ కథ ఉంది. పార్వతీదేవి శివుడిని పొందడానికి ఘోర తపస్సు చేస్తారు. కానీ శివుడు అఘోరీ రూపంలో వచ్చినప్పుడు పరిసర దేవతలంతా భయపడతారు. పార్వతీదేవి స్వయంగా చంద్రగంట రూపాన్ని ధరించి శివుని అందరికీ శాంతి రూపంలో కనబడేలా చేస్తారు. ఇక తర్వాత ఒకసారి మహిషాసురుడు మరియు ఇతర రాక్షసులు దేవలోకాలను పీడించడం మొదలు పెడతారు. అప్పుడు ఈ చంద్రగంట రూపాన్ని ధరించిన అమ్మవారు సింహవాహినిగా శక్తి ఆయుధాలతో భయంకరంగా ప్రత్యక్షమై దుర్మార్గులను సంహరిస్తారు. ఈ స్వరూపంలో అమ్మవారు 10 చేతులతో త్రిశూలం, ఖడ్గం, కమలం, ధనస్సు, గద, ఖడ్గము మరియు ఇతర ఆయుధాలు పట్టుకొని ఉంటారు. చంద్రఘంటాదేవి మణిపూర చక్రాన్ని ఉత్తేజితం చేస్తారు. ఈ చక్రం మన శక్తి కేంద్రంగా, ఆత్మవిశ్వాసానికి, ఆత్మబలానికి ప్రతీకగా ఉంటుంది. చంద్రఘంటాదేవి ఉపాసన ద్వారా మనలోని భయం పోతుంది, ధైర్యం పెరుగుతుంది, మన బలహీనతలన్నీ తొలగిపోతాయి. ఈ చక్రం యోగ సాధనలో అత్యంత కీలకమైనది. మణిపుర చక్రం అనేది మన శరీరంలో ఉన్న 7 ప్రధాన చక్రాల్లో 3వది. ఇది నాభి ప్రాంతంలో ఉంటుంది. దీన్ని సోలార్ ప్లెక్సస్ చక్ర అని కూడా పిలుస్తారు. ఈ చక్రం మనలోని ఆత్మవిశ్వాసం, ఆత్మబలం, మనోబలం, స్వీయ నియంత్రణపై ప్రభావం చూపుతుంది. చంద్రఘంటాదేవి ఒక యోధురాలిగా ధైర్యం, శక్తి, అంతర్యుద్ధ సామర్థ్యం కలిగిన దేవత. ఈమెను ఉపాసించడం వల్ల మణిపూర చక్రం శక్తివంతంగా ఉత్తేజితమవుతుంది. మనలో ఉండే భయం, గుబులు, నిరాశ, అనిశ్చితి లాంటి భావాలన్నీ తొలగిపోయి మనస్సు ధైర్యంగా, శక్తివంతంగా మారుతుంది. ఇక యోగా, ధ్యానం మరియు ఆధ్యాత్మిక రంగాల్లో ముందుకు వెళ్లే వాళ్ళకి ఇది చాలా కీలకమైన దశ. చంద్రఘంటాదేవి అమ్మవారు శివుని వద్దకు శాంతి రూపంలో వెళ్ళినప్పటికీ దుష్టశక్తులపై యుద్ధానికి సిద్ధపడేటప్పుడు యోధురాలిగా మారతారు. ఈ మణిపూర చక్రం యొక్క స్వరూపం కూడా ఇదే. మనలోని శాంతిని నింపుకుంటూనే అవసరమైనప్పుడు మనలో ఉన్న శక్తిని ఉధృతంగా వెలికితీసే చక్రం. అందుకే ఈరోజు చంద్రఘంట అమ్మవారి ఉపాసన మనలోని ధైర్యాన్ని పెంచుతుంది, మనల్ని శక్తివంతంగా మారుస్తుంది. ఈరోజు ఓం చంద్రఘంటాయే నమః అనే నామాన్ని 108 సార్లు పఠించడం చాలా మంచిది. అలాగే ధ్యానం చేసేవారు పద్మాసనంలో కూర్చొని కళ్ళు మూసుకొని అమ్మవారి స్వరూపాన్ని భావిస్తూ ఓం చంద్రఘంటాయే నమః అనే నామాన్ని ధ్యానం చేయాలి. ధ్యానం చేసేటప్పుడు నాభి ప్రాంతంపై దృష్టి పెట్టాలి. ఈరోజు ఇలా ధ్యానించడం వల్ల భయం తొలగి ధైర్యం కలుగుతుంది. ఇప్పుడు చంద్రఘంటాదేవి గురించి పురాణాల్లో ఉన్న మరికొన్ని కథల గురించి తెలుసుకుందాం.
నవరాత్రి 2వ రోజు అమ్మవారిని బ్రహ్మచారిణి రూపంలో పూజిస్తాం. శివుని కోసం ఘోర తపస్సు చేసిన ఆమె భక్తికి మెచ్చి శివుడు ఆమెను వివాహం చేసుకుంటాడు. పార్వతీదేవికి శివుడితో కళ్యాణమైన తరువాత ఆమె యొక్క రూపం పూర్తిగా మారుతుంది. అప్పటి వరకు సాధారణంగా తపస్సు చేసి సాధ్విగా ఉన్న పార్వతీదేవి శివుడితో ఒకటైన తర్వాత శక్తిగా యోధురాలిగా మారుతుంది. శాంత స్వరూపిణి అయిన అమ్మవారు ఇప్పుడు భక్తులను రక్షించడానికి ధైర్యంతో కూడిన రూపం తీసుకుని చంద్రఘంటాదేవిగా అవతరిస్తుంది. ఇప్పుడు మరొక పురాణ కథ ప్రకారం దేవతలపై రాక్షసులు చేసిన దాడుల్లో ధూమలోచనుడు అనే రాక్షసుడు ప్రధానంగా ఉండేవాడు. అతను అత్యంత భయంకరుడు, అపారమైన శక్తిని కలిగి ఉండేవాడు. అతడికి బ్రహ్మదేవుని యొక్క వరం ఉండడం వల్ల దేవతలు అతన్ని ఏమీ చేయలేక దుర్గాదేవిని వేడుకుంటారు. అప్పుడు చంద్రఘంటాదేవి రూపం ధరించి అమ్మవారు ఆ రాక్షసునిపై పోరాడి తన గంటను మోగిస్తుంది. ఆ ధ్వనితోనే అతని సైనికులందరినీ భయపడుతుంది. అనంతరం సింహం ఎక్కి త్రిశూలంతో అతన్ని సంహరిస్తుంది. ఇక్కడ గంటధ్వని అనేది భయాన్ని తొలగించే శక్తిగా చూపబడుతుంది. అంతేకాకుండా ధర్మానికి మార్గం చూపించేది అని అర్థం. మరొక కథలో ఒక భక్తుడు తన గత జన్మలో చేసిన పాపాల వల్ల నిరంతరం భయంతో బతికేవాడు. అతడి మనస్సులో ఎప్పుడూ అనిశ్చితి, భయం ఉండేవి. నవరాత్రి సమయంలో అతడు చంద్రఘంటాదేవిని భక్తితో పూజించాడు. ఆమె తన మణిపూర చక్రాన్ని ఉత్తేజితం చేసి అతని లోపల భయాన్ని తొలగించింది, అతని పాపాలను క్షమించింది. అందుకే ఈమెను పాప విమోచన శక్తి గలదైన అమ్మవారుగా పిలుస్తారు. ఈరోజు చంద్రఘంటాదేవిని పూజించేటప్పుడు గంధం, పసుపు, కుంకుమ అమ్మవారికి సమర్పించాలి. అలాగే బెల్లం, పాలు, తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి. చంద్రఘంటాదేవిని భక్తితో పూజించిన వారికి భయం తొలగిపోతుంది, ఆత్మశక్తి పెరుగుతుంది, శారీరకంగా మానసికంగా శక్తివంతులవుతారు. జీవితంలో ఉన్న అజ్ఞానం తొలగి జ్ఞానబోధ జరుగుతుంది. ఈ నవరాత్రుల్లో 3వ రోజున చంద్రఘంటాదేవిని మనస్ఫూర్తిగా పూజిద్దాం. మనలోని ధైర్యాన్ని, శక్తిని మెరుగుపరుచుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీరు చేసిన ఒక లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.